దేవదూతలను పంపిస్తాడు మన ఆత్మను అక్కడికి తీసుకెళ్ళిపోవడానికి. కనుక అంత గొప్ప బహుమానము దేవుడు దాచిపెట్టి ఉంచాడు. దీని విషయంలో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురి కలిగినటువంటి వారమై ఉండాలి. ప్రార్థన చేసుకోవడానికి గురి కలిగి ఉండాలి. పాట పాడటానికి గురి కలిగి ఉండాలి. ఒక వాక్యం చెప్పడానికి, వర్తమానం చెప్పడానికి కూడా గురి కలిగి. గురి అంటే ఏంటి? ఒక అంశం మీద ఒక ఉద్దేశం కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ పౌలు గారు రాసినటువంటి ఈ మాట మనసులో పెట్టుకోండి. ఎప్పటి నుంచి పెట్టుకుంటారో నాకు తెలీదు. ఇందువరకు ఉందేమో ఒకవేళ మీ మనసులోను. ఇప్పుడు వింటున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ మాటను గురి కలిగి ఉండాలంట. గురి కలిగి ప్రతి దానికి కూడా గురి కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇంకా ఏం చేసినట్టు అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. పౌలు గారి యొక్క సువార్త ప్రయాణాలు 3 సువార్త ప్రయాణాలు చేశారటండి ఆయన. ఇది ఇప్పుడు రెండవసారి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఈ ఫిలిప్పీ సంఘాన్ని ఆయనే కట్టారటండి. ఎవరు? పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని కట్టారనమాట. కనుక 16:5 కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి ఏమైందండి? విశ్వాసములో స్థిరపడాలి ముందు మనం. అవునా కదా అవునా కదా అని ఊగులాడకూడదు. మన మనసు విశ్వాసంలోకి వచ్చాం కాబట్టి మన యొక్క ఉద్దేశం ఏమై ఉండాలంటే స్థిరపరచబడి ఉండాలి. అందుకే విశ్వాసమందు స్థిరపడి మళ్ళీ అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఈయన యొక్క మాటలు విని ఎంతమందిని చంపేశాడో, ఎంతమందిని హింసించాడో ఈ యొక్క పౌలు గారు. ఇలాంటి వ్యక్తే నాకు నా రాజ్యంను స్థాపించడానికి ఇలాంటి వ్యక్తే కావాలనుకున్నాడు దేవుడు. అందుకే అతనికి ప్రత్యక్షమయ్యాడు. దమస్కు వెళ్ళేటటువంటి దారిలో ఆయన ప్రత్యక్షమయ్యి అతను జవసత్వాలను కూడా ఊడిపోయేలాగా 3 రోజులు అన్నపానం పుచ్చుకోకుండా, కంటి పొరలు కూడా కనిపించకుండా అయిపోతే, గ్రుడ్డివాడైపోతే ఈ లోకం యొక్క దృష్టి తీసేయడానికి గ్రుడ్డివాడయ్యాడు అనే మాట మనం అర్థం చేసుకోవాలి. గ్రుడ్డివాడు ఎందుకయ్యాడమ్మా? గ్రుడ్డివాడు ఎందుకయ్యాడటండి? ఈ లోకం యొక్క మరి ఎందుకంటే చంపడానికి కదా ఉన్నాడు. అప్పటి వరకు ఆ దృష్టి ఏంటంటే యేసుప్రభుని ఎవరు నమ్ముకున్నారు, యేసుప్రభుని ఎవరో మరి ప్రార్థన చేసుకున్నారు, వాళ్ళని లేకుండా చేయలేనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎవరో? పౌలు గారు. అందుకే ఆ ఉద్దేశంతో ఉన్నటువంటి ఆ దృష్టిని తీసేయాలి కాబట్టి ఆ యొక్క కంటి నుంచి ఆ పొరలు తీసివేశాడండి. పొరలు కమ్మించాడు. ఆ అననీయ భక్తుడి చేత ప్రార్థన చేయించిన తర్వాత కంటిలో ఉన్నటువంటి పొరలు అలాగ రాలిపోయాయి. అతను 3 దినాలు అన్నం పానం లేకుండా ఉన్నాడు. అననీయ ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క శక్తి పొందాడు. ఆ దేవుని శక్తి పొందినటువంటి వాడు ఇప్పుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. పత్రికల ద్వారా 14 పత్రికలు రాశారు ఆయన. ఈ 14 పత్రికల ద్వారా మనకు బోధ చేస్తూ ఉన్నాడని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఏం చెప్తానంటే విశ్వాసమందు స్థిరపడి ఉండండి అమ్మ. నేను ఎంత హింసించానో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు హింసించాను, లేకుండా చెయ్యాలనుకున్న నీ నామాన్ని. అయితే దేవుడు నన్ను పట్టుకున్నాడు, బలమైన సాధనంగా వాడుకున్నాడు. ఈ దేవుని కొరకు నేను అవసరమైతే ఆత సాక్షినైనా అవుతాను. ఇది నిజమైన నామము, యేసునామమే నిజమైనటువంటి నామము అనేటటువంటి దృష్టితో ఆయన సువార్త చేశారు. చెరసాల్లో పెట్టబడ్డారు. ఈ పత్రిక రాసేసరికి కూడా చెరసాల్లోనే ఉన్నారటండి. ఈయన పత్రిక రాసేటందుకు చెరసాల కూడా ఏమాత్రం కూడా అడ్డు రాలేదట. నువ్వు ఎక్కడున్నా సరే ప్రార్థన చేసుకోవడానికి ఏమాత్రం కూడా అడ్డు రాదండి. ఎందుకో తెలుసా? ఆ అడ్డు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు మీరు? నీ మనసు దేవుని మీద ఉంది కాబట్టి. ఎలాగోలాగానే నువ్వు సమకూర్చుకున్నావు సమయాన్ని, ఎలాగోలాగా సమకూర్చుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనుకున్నావు. ఎలాగోలాగానే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి వాక్యము నేను అందించి రావాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటన చేసి రావాలి అనే గురి నువ్వు పెట్టుకున్నావు. కాబట్టి ఎన్ని అడ్డులు వచ్చినప్పటికీ కూడా మనము ముందుకు సాగుతాం తప్ప వెనక పోయేటువంటి వాళ్ళము కాదు. అందుకే మరి నేను 12 సంవత్సరాలు కూడా జాబ్ చేసుకుంటూ కూడా సువార్త సేవకు తిరిగానన్న సంగతి మీకు అందరికీ తెలుసు. ఆరాధనకి వెళ్ళేదాన్ని అన్న సంగతి నీకు తెలుసు. ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఓర్ను వర్షం వచ్చేసినప్పుడు కూడా మా అంటానికి వెళ్ళలేదు. వెళ్ళానా లేదా? గాలిపు వచ్చేసి ఒకసారి ద్రాక్షారం వెళ్ళి మళ్ళీ రామచంద్రపురం వచ్చింది ఆరాధన చేసుకోవడానికి. ఇక్కడికి వచ్చేసరికి గాలిపని అంత నాకు తెలియదు. అప్పటికి గాలి కొట్టిందని తెలియదు, కానీ ఒక దాహం వేసేస్తుంది. దాహం ఎంత తాగినా తీరతలేదు నాకు. అలాంటి పరిస్థితులు ఇదిగో రాధ అనేటటువంటి అమ్మాయి మన దగ్గరే ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ అక్కగారి ఇంట్లోనే ఆరాధన జరిగేది. ద్రాక్షారంలో చేసుకుని వచ్చి మళ్ళీ రామచంద్రపురంలో చేస్తున్నాను. ఒక్కొక్కప్పుడు ఏం రామచంద్రపురంలో చేసుకుని మళ్ళీ ద్రాక్షారం వెళ్ళేదాన్ని ఆరాధన చేసుకోవడానికి. ఇది ఏటాకోట కొట్టుకుంటున్నాను, అది గోలుపు తగిలిందని తెలియదు. ఎందుకంటే నడక, బస్ స్టాండ్ నుంచి ఇంటి వరకు నడక, ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ప్రార్థన స్థలానికి నడక,
అలాగా గాలుపులో నడిచేసానేమో నాకు గాలుపు కొట్టేసింది. కనుక ఆ గాలుపు కొట్టేసేసి ఏం చెయ్యాలో తెలియట్లేదు, ఆరాటం వచ్చేస్తుంది. అలాంటప్పుడు నాకు తడిగుడ్డ వేసి ఆ శరీరం అంతా గంట 2 గంటల అమ్మాయి రాదని ఆ అమ్మాయి అప్పటికి ఇంకా పిల్లకి పెళ్ళవలేదు. ఆ పెళ్ళవనటువంటి వయసులో వాళ్ళ అక్కగారింటి దగ్గర ఉంది కాబట్టి అక్కగారింట్లో ఉంటుంది కాబట్టి నాకు నా పరిస్థితి చూసింది. అందరూ కూడా అయ్య బాబు ఎలాగ అనుకుంటున్నారు నా పరిస్థితి చూసి. ఆ అమ్మాయి మాత్రం ఏం చేసిందంటే గబగబా కూల్ వాటర్ తెచ్చి అందులో పలచడి గుడ్డ పెట్టి ఒళ్ళంతా తుడుస్తానే వచ్చింది 2-3 గంటల వరకు కూడా. మళ్ళీ మజ్జిగ పలచగా చేసి ఉప్పేసి రాసి నాకు పట్టిస్తూ ఉండేది, అరగరగా పట్టిస్తూ ఉండేది. అదేంటో తెలియదు, అదే రకమైనటువంటి పరిసర. రాత్రికి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. పిల్లలకు అక్కడ ఫోన్లు కూడా లేవు, నేను రాలేకపోతున్నాను అనేటువంటి మాట చెప్పడానికి కూడా ఫోన్లు కూడా లేవు అక్కడ. అలాగా రాత్రికాలం ఉండిపోయి మర్నాడు స్కూల్కి వచ్చాను నేను. కనుక ఆ ఇలాంటి గాలుపు కొట్టే పరిస్థితులు కూడా మనం ఎందుకు వస్తున్నాం ఇక్కడ? దేవుని పని చెయ్యాలి, దేవుని నిమిత్తమే శ్రమ పడాలి అనే ఒక దృక్పథంతో మనం ఉన్నాం. అదే గురి, అదే మనకు గురి. కనుక ఇప్పుడు ఇంత వయసులో ఉన్నటువంటి మేము కూడా ఈ గాలుపులోకి రావాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకుని కూర్చోవచ్చు. ఎందుకు వచ్చేసి పడిపోతున్నాం ఇక్కడికి? దేవుని యొక్క మాటను నెరవేర్చడానికి, దేవుని యొక్క పని నెరవేర్చడానికి. ఇప్పుడు అక్కడ నాన్నగారు కూడా చూడండి, మాకంటే పెద్ద ఆయన కూడా ఎందుకు ఇంత గాలుపులో వచ్చేస్తున్నారో చూడండి. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకు మీరు కూడా ఎక్కడెక్కడో పేరార నుంచి రావాలా, ఎక్కడెక్కడో రాజమండ్రి కాకినాడ నుంచి రావాలా మీరు చెప్పండి? కనుక దేవుని మీద ఉండేటప్పుడు గురి అటువంటిది అనమాట. మీ గురి చెదరనివ్వద్దు. గురిని ఏం చేయొద్దు? చెదరనివ్వద్దు. మీరు గురి చెదరనివ్వద్దు. ఎన్ని రకాలైనటువంటి హింసలు మనకు వచ్చినప్పుడు అందుకే ఏమన్నారంటే, విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరింపుచున్నటువంటి ఆ యొక్క పరిచర్య మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన హింసించడానికి బయలుదేరినటువంటి ఆయన దేవుని కొరకు ఆత్మను సంపాదించడానికి ఎంతో దాహము కలిగి ఉన్నటువంటి పౌలు గారిని మనం చూడాలి. మరి శిలువ మీద ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారండి? దాహము 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 అన్నారు. ఏంటా దాహము? ఆత్మల రక్షణార్థమైనటువంటి దాహము. కనుక ఆత్మల రక్షణార్థమైనటువంటి దాహము కలిగి ఉన్నటువంటి యేసు ప్రభువులే పౌలు గారు కూడా ఉన్నారు. అందుకే నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పగలిగినటువంటి ధైర్యము పౌలు గారికి ఉంది. అందుకే యేసు ప్రభు యొక్క శిష్యులు ఏమైతే నేర్చుకున్నారో దేవుని దగ్గర, ఆ నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటో వాళ్ళు మరి మనకు ప్రకటన చేశారు. కనుక వాళ్ళు చెప్పినటువంటి మాటలే మనము కూడా ఇతరులకు చెప్పవలసినటువంటి వారమైన. కనుక దేవుని మాటలు శిష్యులు విన్నారు, శిష్యుల యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం. కనుక ఏ దారికి వెళ్ళినప్పుడు కూడా ప్రభు చెప్పినటువంటి మాటలే మనము పలకవలసినటువంటి వారమై ఉన్నామని తెలుసుకోవలసినటువంటి వారమైన. ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఈ చెప్పినటువంటి మాటలు వాళ్ళ హృదయంలోకి గుచ్చుకుంటున్నాయి. అయితే రక్షించబడటానికి మేము ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. ఈ 16వ అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక లూదియా అనేటటువంటి ఒక స్త్రీ రక్షించబడింది. అవునా కదా? ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. ఏంటంటే గురి కలిగిన వాడే చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ బాణము గురి కలిగి బాణం వేయాలి. గురి కలిగి అంబుల పొదిలో నుంచి అంబును తీసి వాడవలసినటువంటి వారమైన. మోషే తల్లి కూడా ఒక అంబుల పొదిలో ఉన్నటువంటి ఈ మోషే గారిని ఏర్పాటు చేసుకుందట. కనుక గురి కలిగినదే ఏం చేసిందంటే, బాబు నువ్వు ఐగుప్తీయుడవు కాదు, పాలు ఇవ్వడానికి ఎవరిని ఇచ్చాడండి దేవుడు? తల్లినే ఇచ్చాడండి దేవుడు. తల్లిని కాపాడటానికి కూడా ఎవరిని? అక్కగారిని ఇచ్చాడండి దేవుడు. మోషేని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఎవరి చేతుల్లోకి కూడా వెళ్లకుండా ఉండేటట్లుగా అతన్ని ఎవరు తీసుకెళ్తున్నారో, జమ్ముపెట్టులో పెట్టి నైల్ నదిలో వేసినప్పుడు అతన్ని ఎవరు తీసుకెళ్తున్నారో అక్కగారినే కాపలా పెట్టింది తల్లిగారు. ఆ తల్లిగారు చేసినటువంటి పని ఏంటంటే జమ్ము పెట్టిలో పెట్టి కీలు పూసి నీరు అందులోకి వెళ్లకుండా, పిల్లోడు చచ్చిపోకుండా, పిల్లోడు ఎవరి చేతిలోకి వెళ్ళాలో ఆ యొక్క జ్ఞానము గురి కలిగినటువంటిది. యోకేబేదు ఏం చేసినట్టు గురి కలిగినటువంటి దయ ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. నీ గురి ఏమిటి? నా గురి ఏమిటి? నా పిల్లల్ని పెంచడంలో నా గురి ఏమిటి? మరి దేవుని యొక్క ప్రకటన చేయటానికి నా గురి ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అర్థం చేసుకుంటే కనుక దేవుడు మనకి అర్థమయ్యేటట్లుగా ఆయన జ్ఞానాన్ని మనకి జ్ఞానానికి వెలిగిస్తాడు, మన జ్ఞానాన్ని వెలిగిస్తాడు ఆయన జ్ఞానముతో. ఇది మనము నేర్చుకోవలసినటువంటి గొప్ప సంగతి. మరి అక్కడ ఈ 16వ అధ్యాయంలో ఏం జరిగింది తెలుసా? విస్తరిస్తూ ఉండేటువంటి సంఘాల్లో మరొక సంఘం ఏంటంటే లూదియా యొక్క కుటుంబము.
లూదియా యొక్క కుటుంబం వాక్యం విని ఏం చేసిందంటే తన ఇంటి వారందరి రక్షణ కొరకు కూడా తను శ్రమపడిందట. ఆవిడెవరో తెలుసా? ఉన్నతమైనటువంటి కులంలో ఉన్నతమైనటువంటి వ్యాపారంలో చేసేటటువంటి ఒక వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు విని రక్షించబడటానికి తను సిద్ధపడింది, తన కుటుంబాన్ని కూడా సిద్ధం చేసింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన నీ వంతెంత, నా వంతెంత, మనం ఎంతవరకు ప్రభు యొక్క సువార్త చేసి ఆత్మను రక్షించగలుగుతున్నాం, ప్రభు యొక్క రాజ్యమును కట్టడానికి నీ పని ఏంటి, నీ కృషి ఏంటి అని మనమే ప్రశ్నించుకుంటే కనుక దేవుడే మనకు తెలియచేస్తాడు, దేవుడే మనకు తోడై ఉంటాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన మన కృషి ఏంటి. ఒకవేళ ఇంటి దగ్గరే ఉన్నాం అనుకో, బైబిల్ చదువుకుంటే, ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటే కనుక దేవుడు మనకి అర్థమయ్యేటట్లుగా చేస్తాడండి. ఈ సేవకులందరూ కూడా ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఎంతమంది సేవకులు వేస్తున్నారండి. ఏముంది, చదువులేని వాళ్ళు కూడా, విద్య లేనటువంటి వాళ్ళు కూడా దేవుని యొక్క సేవ చేయడానికి ఎంతమంది అండి, ఎంతమంది వస్తున్నారు. ఏంటి, దేని బట్టి? ప్రభువే వారికి గ్రహింపు శక్తిని ఇస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో వారు అంటున్నారు, ప్రభువా ఈ వాక్యం పలానా వాళ్ళకి నేను చెప్పాలనుకుంటే నాకు అర్థం కావట్లేదంటే అర్థమయ్యేటట్లుగా చెప్పేటటువంటి దేవుడై ఉన్నాడని మనము ఈ రోజున తెలుసుకోవలసినటువంటి వారమే. ప్రతి దానికి కూడా ఏముండాలంటే గురి కలిగినటువంటి వాళ్ళమై ఉండాలంటండి. గురి అంటే ఒక లక్ష్యము, ఒక ఉద్దేశము పెట్టుకుని దాన్ని గోల్ సాధించాలనేటటువంటి పరిస్థితి. వాళ్ళ నాన్నకి మరి నువ్వమ్మ డాక్టర్ బాబాలని చెప్పారు అనుకోండి, చెప్తే కనుక ఏం చేస్తున్నారు, ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అన్నమాట అండి, మా నాన్న ఆశయాన్ని నేను నెరవేర్పు కలిగించాలని, ఈ సర్టిఫికెట్ పట్టుకెళ్ళి మా నాన్నకు బహుమతిగా ఇవ్వాలని, అమ్మకి బహుమతిగా ఇవ్వాలని పిల్లలైనటువంటి వారు ఎంతగా తప్పిస్తున్నారో చూడండి ఒకసారి. ఈ కృషి అంతా ఇది నాది కాదు, మా నాన్నగారి యొక్క ఆశయం, మా అమ్మగారు ఆశయం, లేకపోతే మా తాతయ్య గారు నన్ను ఇలా చూడాలనుకున్నారు కాబట్టి నేను కృషి చేశాను, చదువుతున్నాను అంటున్నాం కదా. గురి కలిగినటువంటి వారు అలా గురి ఎప్పుడైతే ఉందో ఇంకా లోకంలో ఉండేటటువంటి పిచ్చాపాటి పనులకి ఎవరు వెళ్ళరండి, పిచ్చాపాటి చదువులకి వెళ్ళరండి. ఇంకా ఇదే గోల్. ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏంటో తీసుకుంటారో, పరీక్షల్లో వారు అటెంప్ట్ చేస్తారు, చక్కని ర్యాంకు తెచ్చుకుంటారు. అలాగే క్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యాన్ని కట్టాలంటే నువ్వు నేను ఎంత కృషి చేసి అనేకమైనటువంటి ఆత్మలను దేవుని దగ్గరికి తీసుకురావాలో ఒకసారి ఆలోచన చేసుకుందాము. ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నట్టుగా కాదు. ఏం చేయాలండి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందంట. పొద్దున్నే వేస్తాం గొంగలుగా, గొంగలంటే ఓ దుప్పటి కాదు, ఓ బెడ్షీట్ కాదండి, అది ఒక రగ్గు టైప్ అనమాట. ఆ రగ్గుని ఎక్కడ వేసాం పొద్దున మాటలు, మళ్ళీ సాయంకాలం వరకు కూడా ఎంత గాలివానైనా ఇది వేసమెత్త కూడా జరగదు. ఎందుకో తెలుసా, బరువు కనుక మనము బరువుగా ఉండడానికి వీలేదు. గాలిలో ఎగిరి వెళ్ళేటటువంటి మనుషులుగా మనం ఉండాలి, గాలిలో ఎగిరి వెళ్ళేటటువంటి మనుషులుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తుంది. ఊరికే ఎలా కూర్చోబుద్ధి అవుతుందండి మనకండి, ఊరికే ఎలా కూర్చోబుద్ధి అవుతుంది ఒకసారి చెప్పండి. అసలు ఏంటి, ఎందుకు పుట్టాను నేను, మరి మా తల్లిదండ్రులకి నేను సహాయం చేయాలి, కుటుంబానికి సహాయం చేయాలి, నేను ఏదో ఒక రూపాయి సంపాదించుకుని పెంచుకోవాలనేటటువంటి తలంపు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా రావాల్సిన, అది ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి ఎవరైనా సరే. అందుకే మన అన్నం మనమే సంపాదించుకోవాలట. ఒకసారి ఆలోచన చేయండి, మన అన్నము మనమే సంపాదించుకోవాలట. అంతేగాని ఎవరో పెడుతున్నారు తినేసేసి నేను నిద్రపోతాను, నేను కూర్చుంటానంటే కుదరదు. కనుక అది ఒక గోల్ పెట్టుకోవాలి. నువ్వు తినేటువంటి అన్నము నీ కష్టం ఉందా అందులోను, నీ చెమట ఉందా అందులోను, ఎవరన్నా కష్టపడిపోయి పెట్టేస్తలేదు, నువ్వు తినేస్తున్నావా నువ్వు, ఒకసారి ఆలోచన చేయండి. కనుక మన అన్నం మనం తినాలి, మన కష్టం మన పోషణ మనం చేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మనం అలాంటి ఆలోచన వస్తుందో ఒక గురికి చేరగలుగుతాము, ఒక గురి కలిగి ఉన్నామంటే ఒక గోల్ సంపాదించగలుగుతాము. కనుక ఉద్దేశాన్ని మరి అందుకే ఇప్పుడు 16వ అధ్యాయంలో ఈ లూదియా తన రక్షణ తీసుకుంది, ఇంటి వారందరికీ కూడా ఆ రక్షణ ఇచ్చినటువంటి మాట మనం చూస్తున్నాం. అక్కడ పుతోన్ అనేటటువంటి దెయ్యం కూడా అపొస్తలుల కార్యముల గ్రంథంలో పుతోన్ అనేటటువంటి దెయ్యం పట్టిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దెయ్యం పట్టి, ఓ నీకు ఇలా గేదెలు పోయావు, వచ్చేస్తాయి రేపులకి అంటే జరిగిపోతుంది. నీకు అనారోగ్యంగా ఉందా, ఇదిగో నేను మంత్రం వేస్తున్నాను, తగ్గిపోయిందని తగ్గిపోతుంది. డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. ఆ కుటుంబం అంతా కూడా ఈ దెయ్యాన్ని బట్టి పోషించబడుతుంది. ఈ దెయ్యాన్ని బట్టి కుటుంబం ఏమవుతుంది, పోషించబడుతుంది. అయితే దారిలో వెళ్ళేటప్పుడు, అస్తమానం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కేకలేస్తూ ఉందట ఈ పుతోను అనే దెయ్యం పట్టిన స్త్రీ. ఇది చూడలేక ఈ పౌలు గారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అప్పటికప్పుడు ఏమైపోయిందండి, దెయ్యము వదిలిపోయింది, ఈ మామూలు మనిషి అయిపోయింది.
మామూలు మనిషి అయిపోతే ఇంక దెయ్యాలు పట్టకపోతే ఇంక డబ్బులు ఎలాగొస్తాయి? అందుకని ఆ కుటుంబీకులకి కోపం వచ్చేసిందంటే వీళ్ళని పట్టి కొట్టి ఈడ్చి చెరసాలకు అప్పచెప్పారట. గాయాలతో ఉన్నటువంటి వారిని, రక్తాలు కారుతున్నటువంటి వారిని ఏం చేశారండి? చెరసాలకు అప్పచెప్పేశారు. చెరసాల నాయకుడు వాళ్ళని బొండలు వేసి అలా పౌలు శీలలు. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎంతో దాడులు జరుగుతున్నటువంటి విషయం అప్పుడు ఆనాడు మొదలు దాడులు జరిగేటండి, ఇప్పుడు కాదండి. ఎప్పుడు పౌలు శీలల కాలంలోనే కొట్టి తిట్టి ఏం చేశారని? ఎవరిది ఎత్తుకురాలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ దోషము చేయలేదు. యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారని, ఆ దెయ్యాన్ని పోగొట్టారని, మేలే చేశారు కానీ అపకారం చేయలేదు కదా. అంచేత దాడులు జరిగినటువంటి పరిస్థితులు నాడు మొదలుకొని నేటి వరకు కూడా ఉంటూనే ఉన్నాయి. అయితే వారు ఏం చేశారంటే చెరసాలకు, గాయాలతో చెరసాల, ఈ గాయాలతో చెరసాలలో ఉన్నటువంటి వారికి పాటలు పాడుతున్నాను. 16వ అధ్యాయంలో మనం చూస్తే కనుక వారు ఏం చేస్తున్నారటండి? పాటలు పాడుతున్నారటండి. ఈ పాటలు పాడుతూ స్తుతిస్తూ ప్రభుని, ప్రభు నీ కొరకు మేము ఇంత హింస పొందడానికి మాకింత గొప్ప అవకాశం ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు అంటున్నారటండి. ఏమన్నా ఎవరన్నా కొంచెం మాట అన్నారంటేనే మనం ఏం చేస్తామంటే ఉలుకులుక్కి పడిపోయి 4-5 సార్లు వాళ్ళని కూడా అనేయకుండా ఉంటామా? అనేటానికే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడైతే దేవుడు ఏం చేస్తున్నాడంటే పౌలు శీలలు పాడుతూ స్తుతిస్తూ మరి స్తుతి గానాలు చేస్తూ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఆ స్తుతి గానాలను బట్టి అంటే ఒకసారి చూడండి. స్తుతి గానం, ఏమండి ఎవరెవరిని పంపించండి, మాకు ఈ సంఖ్యలు తీసేయండి, మాకు గాయాలైపోతున్నాయి, కొట్టి కట్టండి, కాస్త తైలం రాయండి అన్నారండి. ఎవరినానండి? గాయాలు రక్తాలు కారుతున్నాయి, బాధలతో ఉండి బొండలో బిగించేసి కాళ్ళకి 2 కాళ్ళు కూడా ఒక బొండ సంఖ్యలు వేసేసారు. అలాంటి పరిస్థితి, కూర్చోడానికి లేదు, నిలబడటానికి లేదే. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించేటటువంటి ఆ నేర్పు ఓర్పు నేర్చుకున్నారటండి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? విశ్వాసమందు స్థిరపరచబడి అనేటువంటి మాట. విశ్వాసమందు స్థిరపరచ, వారికి విశ్వాసంలో స్థిరమైపోయారు. వారు ఏం చేస్తారంటే పాటలు పాడుతూ కీర్తిస్తూ ఉన్నారు అనేటటువంటి పరిస్థితులు. ఆటోమేటిక్గా ఏమైందంటే ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు, పరలోకము నుంచి పిలుపు వచ్చేసింది అక్కడికి. ఏంటి? చెరసాల పునాదులు కదిలితేనే ఆ గేట్లు కదిలిపోయాయి అనమాట అండి. ఆ చెరసాల తలుపులు, గేట్లు ఈ పాటలో అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? దూతలు సర్వోన్నతమైనటువంటి స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలేని మనుషులు సమాధానం, భూమి సమాధానం అనేటటువంటి మాట పరలోకం. యెహోవా పరిశుద్ధుడు 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 అనేటువంటి గానము, స్తుతి గానములు చేస్తున్నారు. స్తుతి గానములు, ఈ స్తుతి గానాలు ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో ఆ చెరసాల పునాదులు అదిరిపోయి గుమ్మాలు విడబడ్డాయి. అప్పుడు ఏం చేశారటండి? అసలు గుమ్మాలు విడబడిపోయాయి అంటే ఖైదీలందరూ ఏమవ్వాలి? పారిపోవాలి. ఇదే సొంత అనుకుని ఆ ఖైదీలందరూ కూడా క్రైస్తవులు కాదు కదా, వీళ్ళిద్దరే కదా క్రైస్తవులు. యేసుప్రభుని పాటలు పాడుతున్నవారు పౌలు శీలలే కదా. కానీ వాళ్ళందరూ ఏమవ్వాలి? అసలు పరుగునే వెళ్ళిపోవాలి. కానీ ఆ పాటల్లో మునిగిపోయి వాళ్ళు పాడేటువంటి పాటల్లో పరిశుద్ధాత్మ శక్తి అక్కడ తాండవించింది ఆ చెరసాలలో. అంతే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందగలిగారు. ఇలాగా గేట్లు తెరవబడ్డాయని భూమి వణికేసిందని విషయం వెళ్ళిపోయింది ఎవరికి? చెరసాల అధికారికి. వచ్చాడు అతడు. ఏం చేశాడు? ఆ చీకటి సమయంలో వీళ్ళు పారిపోతే ఇంకా నా జాబ్ ఏమీ లేదు, నన్ను హూస్ చేసేస్తారు, నా జాబ్ పీకేస్తారని చెప్పి అతడు భయపడిపోయి లాంతర తెప్పించి లాంతరతోటి చూస్తూ ఉన్నాడట. అప్పుడు పౌలు గారు అన్నారు, అయ్యా మేమందరం ఇక్కడే ఉన్నాము, ఎవరమో కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఇలాంటి అద్భుతం ఎలా జరిగింది? ఇది ఏంటి? మీరు చేయించే దేవుడు ఎటువంటి వాడంటే రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని అడిగేటట్టు చెరసాల అధికారి. రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలంటే అప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు, నువ్వు నీ కుటుంబము కూడా రక్షించబడతారని చెప్పినటువంటి మాట. కనుక అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఆ విధంగా గురి కలిగినటువంటి ఈ పౌలు గారు నీకు గురి కావాలని అడుగుతున్నాడు, నాకు గురి కావాలని అడుగు. మనందరము కూడా గురి కలిగినటువంటి వారమై ఉండాలని దేవుడు ఈ రోజున మనకు సెలవిస్తూ ఉన్నారు ఈ వాక్యం ద్వారా. కనుక గురి కలిగినటువంటి వారమై ఎక్కడికంటే గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. గురి దగ్గరికే ఏం చేస్తున్నారంటే పౌలు గారు పరిగెత్తుతున్నారు. ఈ పరిగెత్తటం అనేటువంటి మాట కూడా ఎలా ఉండాలి తెలుసు. ముందు మనసు పరిగెత్తాలంటే, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందు మనసు పరిగెత్తాలంటే, మనసు లేని కార్యం ఏది కూడా జరగదండి. వెళ్ళాలి, నా దేవుని సన్నిధికి వెళ్ళాలని తలంపు మనకుంటే ఆ యొక్క స్థలానికి మనం వెళ్ళటానికి ముందు ఉరకలు వేస్తూ ఉంటామని తెలుసుకోవాలి. మనం ఉరకలు వేసేటువంటి మనస్తత్వం కావాలి మనకి. ఈ ఉరకలంటే ఏంటనుకుంటున్నారు మీరు?
చురుకుతనము. వెళ్ళాలి అని వెళ్ళడానికి మీకు ఏం కావాలి? ఇప్పుడు ఛార్జీలు సిద్ధం చేసుకోవాలి. ఏమండి, మరి ఇంట్లో ఏమైనా వండి పెట్టాలి, పిల్లలకి ఏమైనా వండి పెట్టాలి, అది సిద్ధం చేసేసుకోవాలి. ఛార్జీలు తీసుకోవాలి, రావాలి, కానుక వేసుకోవడానికి సిద్ధం చేసుకోవాలి, రావాలి ఇక్కడికి. బస్సు ఎక్కాలి, లేకపోతే ఆటో ఎక్కాలి, ఏదో ఒకటి వాహనం ఎక్కడానికి సిద్ధపడిపోవాలి. ఏది సిద్ధపడిపోవాలి? మన మనసు ముందుగా సిద్ధపడిపోవాలన్నమాట అండి. మనసు ముందుగా సిద్ధపడిపోతే అప్పుడు గురి యొద్దకే మనము పరిగెత్తుతాం. ఈ పరిగెత్తట్లు ఎలాగుంటుందో తెలుసా? కొండలోది మండలో కొండలో పెడతా ఉంటాం. మనం వెళ్ళిపోవాలి. అడావిడ మనకి కాదా? ఇక్కడ దేవుని సన్నిధికి రావాలంటే ఏమవుతుందండి? మనకి అడావిడైపోతూ ఉంటుంది అనమాట. ఈ పని చేసి పిల్లలకి అప్పచెప్పేసి, ఈ పని చేసి పెద్దోళ్ళకి అప్పచెప్పేసి, అప్పుడు నా యొక్క అభ్యంతరం ఏమీ లేకుండా నేను ప్రార్థనకి వెళ్ళాను కదా అని చెప్పి వాళ్ళని విస్మరించి రాము కదా మనము. వాళ్ళకి ఏమేం చేయాలో చేసేసే కదా ఇక్కడికి వస్తాము. అంచేత మన మనసు పరుగులెత్తవలసినటువంటి వారమైన. మన శరీరం అక్కడే ఉంటుంది, కానీ మనసు అంతా ఇక్కడ ఉంటుంది. కనుక ఇక్కడ రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండే ఆ యొక్క పరిస్థితుల్లో మనకి ఉరకలెత్తుతూ ఉంటుంది మన యొక్క మనసు, పరుగులెత్తుతుంది. అందుకే పరుగెత్తుట అనేటువంటి మాట ఎక్కడో తెలుసా? అబ్రహాము గారు పరుగులెత్తారంటండి. ఒకసారి 18వ అధ్యాయం చూడండి, చదివి నాకు చెప్పండి మీరు. 18వ అధ్యాయము. అబ్రహాము గారు ఆయన కొన్నిలెత్తి చూసినప్పుడు, 18వ అధ్యాయము మొదటి వచనం, మరియు మమ్రే దగ్గరను సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. ద్వారములో కూర్చుని ఉన్నాడటండి. ఈ ద్వారములో కూర్చున్నటువంటి ఆయనకి ముందుగా ఎవరు కనిపించారండి? యెహోవా కనిపించారటండి. గొప్ప దేవుడు యెహోవా దేవుడు. యెహోవా అంటే ఎవరో తెలుసా? తనంతట తాను ఉన్నవాడు, ఎవరో సృష్టించలేదు, స్వయంభవుడు. తనంతట తానే ఉన్నాడు ఆయన. ఎవరి చేతితోటి కూడా ఆయన చెయ్యబడలేదు, కనుక స్వయంభవుడై ఉన్నాడు యెహోవా దేవుడు. అలాంటి దేవుడు అబ్రహాము గారికి కనిపించారు. కనిపిస్తే తర్వాత వచనం చూడండి, అతను కన్నులెత్తి చూసినప్పుడు, ఇది కూడా మనం గమనించాలండి, పరుగెత్తుట కన్నులెత్తుట అనేటువంటి మాట మీరు వింటున్నారా? మనసులో పెట్టుకున్నారా? ఉరకలు వేయాలట మన మనసు. ఏ పనన్నా చెయ్యాలంటే కనుక ఉరకలు వేయాలన్నమాట. ఈ మనసు ఎప్పుడైతే ఉరకలు వేస్తూ ఉత్సాహంతో ఉంటుందో అదే విశ్వాస యొక్క పని, పరిశుద్ధాత్మని యొక్క పని. నిన్ను నడిపిస్తుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అక్కడ ఏమన్నారమ్మా? 2వ వచనంలో, అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండి. ఏంటండి? ఎక్కడో దూరంలో చూశాడు యెహోవా దేవుణ్ణి. అతను కన్నులెత్తి చూశాడట. కన్నులెత్తి అంటే ఏంటో తెలుసా? చెప్పండి. కన్నులెత్తి అంటే అవును అంటే కన్నులు తేరు చూసి, అవునా దేవుడినా నేను చూస్తున్నాను, నా ఎదురుగా కనిపించాను దేవుడైనా అని కన్నులెత్తి ఆలోచన చేసుకునేసరికి, కన్నులెత్తుట అంటే ఏంటి? తేరి చూచుట, క్లీన్గా చూడడం అన్నమాట. అవునా కాదా? అవును అని అనుకునేసరికి 3 ఇక్కడ నిలబడ్డారట. ఒక్కసారి అది ఆలోచన చేయండి. మనం అనుకుంటే చాలు దేవుడు మన దగ్గరకు వచ్చి కూర్చుంటాడనమాట. మన దగ్గరకు వచ్చి కూర్చుంటాడు ఆయన. ఎందుకంటే దూరంలో ఉన్న ఆయన కనిపించాడు, రావడానికే ఉన్నాడు ఆయన. ఆయన కన్నులెత్తి పరిశీలనగా చూస్తే కనుక వచ్చేసి దగ్గరే 3 కనిపించారట. ఇది విశ్వాసము, గురి అనేటటువంటిది. అప్పుడు కన్ను చూసిన 3 మనుషులు అతను ఎదుట నిలువబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి అదండి. ఈయన ఏం చేశాడటండి? 2 పనులు చేశాడు. కన్నులెత్తి చూశాడు, రెండోది పరుగులెత్తాడు. ప్రతి దానికి కూడా సునిశ్చిత జ్ఞానం కావాలి. ఈ సునిశ్చిత జ్ఞానం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? కీన్ అబ్జర్వేషన్. క్లీన్ కాదండి, KWN, కీన్ అబ్జర్వేషన్ ఉండాలటండి. కీన్ అబ్జర్వేషన్ ఎప్పుడైతే ఉందో, యెహోవా దేవుని చూసినటువంటి అబ్రహాం గారికి 3 కనిపించారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల. ఆది కాండంలో అబ్రహాము గారి దగ్గరే అక్కడ మనకి కనిపించినటువంటి మాట. మరి ఆది కాండం 1వ అధ్యాయంలో కూడా నరులను చేయుదము అన్నప్పుడు కూడా 3 కనిపిస్తున్నారు మనకి. నరులను చేయుదం అనుకునేటటువంటి సందర్భంలో కూడా మరి అక్కడ 3 అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మొదటి నుంచి ఉన్నటువంటి వారే. 3 ఒక్కరు 3 అని అర్థం చేసుకోవాలి మనం. ఇంకా ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరుగులెత్తుట. కన్నులెత్తుట అంటే ఏం చెప్పుకున్నాం మనము? తేరి చూచుట, పరిశీలన చేసి చూచుట. ప్రతి దాన్ని కూడా ఏం చేయాలంటే గుడ్డిగా నమ్మొద్దు. మీరు ఏం చేయాలి? పరిశీలన చేసి తెలుసుకోవలసినటువంటి వారమైన. ఇది మంచిదా కాదా? ఈ అడుగు వేయటం అనేటటువంటిది నాకు మేలా కాదా?
మంచి దారిలో వెళుతున్నానా లేదా అనేటటువంటి ఆ ఆలోచనతో మనం ఉండి పరిశీలన చెయ్యాలి. యెహోవా కనిపిస్తున్నారు అనుకున్నారు, కన్నులెత్తి పరిశీలనగా చూసినప్పుడు ముగ్గురుగా ఆయన దగ్గరికి వచ్చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. వచ్చేసారు అక్కడికి, బాగుంది అక్కడి వరకు కూడా. ఇప్పుడు ఏం చేశారంటే వెంటనే ఎదుర్కొని పరిగెత్తి నేల మట్టుకు వంగి, ఏం చేశారమ్మా? నేల మట్టుకు వంగి ఆయన చేసినటువంటి పనులు. కనుక ఇదనమాట గురి కలిగినటువంటి వారి దగ్గర ఉండేటువంటి లక్షణాలు. అశ్రద్ధగా ఉండరండి, ఎప్పుడు కూడా బద్ధకంగా ఉండరండి, బద్ధకంగానూ ఉండరు, అశ్రద్ధగా కూడా ఉండరు. శ్రద్ధ కలిగినటువంటి వారే గురి ఉంటే కనుక, నీకు ప్రార్థనకి వెళ్ళాలని గురి ఉంటే కనుక, నీకు ఉద్యోగం చేయాలని గురి ఉంటే కనుక, నువ్వు ఇది పాస్ అవ్వాలని గురి ఉంటే కనుక నువ్వు అశ్రద్ధగా ఉండవు, బద్ధకస్తుడుగా ఉండవు. నువ్వు బద్ధకం అనేటటువంటిదే మన దగ్గర పనికిరావడానికి వీలు లేదు. కనుక ఎన్నాళ్ళు అలా కూర్చుని ఉంటావు నువ్వు? దేవుని సన్నిధిలోకి వెళ్లకుండా ఎన్నాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుని ఉంటావు నువ్వు? ఎన్నాళ్ళు? అందుకే మరి సోమరిగాడు గురించి ఎప్పుడు ఎక్కడ రాశారండి? చెప్పాలి మీరు. సోమరివాడు గురించి ఎక్కడుంది నాన్నగారు? సోమరివాడు గురించి ఎక్కడ రాయబడి ఉంది? ఎక్కడ? సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూస్తే కనుక వాడు ఏం చేస్తాడంట? బద్ధకంతో అంటే లేవడంటండి, లేపి కొద్ది ఇంకా పడుకోండి, లేపి కొద్ది ఇంకా పడుకోండి, ఇంకా కొంచెము కురికెదను, ఇంకా కొంచెము పొరుండేదను అని కాళ్ళు ఇటేపుకి అటేపుకి వేసుకుని, అలాంటి బద్ధకం అసలు మన జీవితాలు మన డిక్షనరీలో ఉంది. అసలు మనం మొదలెట్టింది మొదలుకొని, ఇంకా జీవితం మొదలెట్టింది మొదలుకొని బద్ధకించి పడుకునేటటువంటి రోజులు ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. అలా బద్ధకం వచ్చిందమ్మా అందుకనే పడుకుని నిద్ర వచ్చి నిద్రపోతాము, ఒళ్ళలిసి నిద్రపోతాం, ఒళ్ళలిసి నిద్రపోతాం. బద్ధకం వచ్చి కాదండి, ఒళ్ళలిసి నిద్రపోతాం. ఒకవేళ ఒక అనారోగ్యం ఉంటే పడుకుంటాం మనం. కనుక పడుకునేటువంటి పరిస్థితి కాదు. ఎప్పుడైతే మనం రెస్ట్ తీసుకుంటామో అరెస్ట్ చేస్తాడంటే సాతానుడు, అరెస్ట్ చేస్తాడంటే వాడు వచ్చేసి సంఖ్యలు వేసేస్తాడనమాట. బలహీనత మన దగ్గర కనపడితే చాలు. అందుకే ఆకలి గొనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు కూడా కొండ మీద, అరణ్యంలో కొండ మీద ఆయన ఉపవాసం చేసినప్పుడు ఆయన 40 రోజులు అయిపోయిన తర్వాత దిగి వస్తుంటే కొంచెం ఎక్కడ కనిపెట్టేసిందో చూడండి ఆ సాతానుడు. ఆయనకు ఆకలి కొనగా వెంటనే వచ్చేసి, ఎందుకయ్యారా ఆకలి అయిపోయి నువ్వు 40 రోజులు కదా ఇక్కడ పడేడుతున్నావు, నువ్వు నీకు ఆకలేస్తుంది కూడా కదా. ఇప్పుడు ఆకలి అయిపోతే అనుకోవచ్చు, ఆకలేస్తుంది కదా. ఈ రాళ్ళు రొట్టెల మాదిరిలోనే ఉంటాయంట ఆ కొండ మీద. ఈ రాళ్ళు రొట్టెవుగా కంటే అయిపోద్ది కదా, తినేయచ్చు కదా అని ఆకలి తీర్చుకోవచ్చు. చూసారా? అలాంటి ప్లాన్ చేస్తుంది అనమాట, పడేయడానికి అరెస్ట్ చేస్తుంది మనకి. కనుక రెస్ట్ తీసుకోవద్దు, బద్ధకంగా ఉండొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. ప్రార్థన గురి కలిగినటువంటి వారి కార్యము. కనుక కార్యము చెక్కబడినటువంటి వారమై, నా తండ్రి నీ చేతిలో చెక్కబడినటువంటి వారమై ఈ కార్యాలను కూడా చేసి నీ రాజ్య స్థాపన కొరకు, రాజ్య వృద్ధి కొరకు ప్రయాసపడటానికి అవకాశం కలిగించమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యున్న పునరుద్ధానుడైన యేసు ప్రభావముతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.